అన్ని కథం పెట్టింది ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ అయిన మా డీటెయిల్స్ మాత్రం పక్కా ఉన్నాయి. అది లేదు అది చేయలేదు నేను ఇచ్చిన మీ పానీ ఇస్తాము 4 ఎకరాల 20 గుంటలు కింద ఉంటుంది. 4 ఎకరాల 20 గుంటలు ఉన్నది. 4 ఎకరాలు కనిపిస్తుంది 20 గుంటలు ఎక్స్ట్రా ఉంది. కాంపౌండ్ వాళ్ళు అయితే ఈ కొలిసి ఎంతైతే కాంపౌండ్ ఉందో దాని ఏరియా ఎంత వచ్చింది దాన్ని అప్డేట్ చేసి సరిపోతుంది. అంటే ఈ రోడ్ బౌండరీ ఉండొచ్చు, ముందట కలుపుకుని ఉండొచ్చు. ఇవన్నీ కొత్తగానే అయినాయి కదా. ఇవన్నీ మీరు లేరు కదా, మీకు అడుగుదామంటే ప్రశ్న మీరు లేరు. మొన్న వచ్చిరా ఇల్లీగల్ అప్రోచెస్ ఏమున్నాయో మీరు ముందు జేసీబీ పెట్టి కొట్టేయండి. మీకు ఎవరు అడగారు? బ్యాంకు ఎంత జాగించింది ఊరంతా దీని మీద దుఃఖం మేడం. దీని మీద ఎంత తొందరగా చేస్తే మంచి. మాకు కంపౌండ్ వాళ్ళు కావాలి, మా కంపౌండ్ పాత వేస్తుంది. అట్లా మాకు కేసు మీద తొందరగా మాకు అప్లై చేస్తాం. గేట్ వల్ల కూడా లేకుంటే ఇంకో కథ అయిపోయింది. మీరు ఏం చేయమన్నా నాకు లెటర్ అయింది మేడం. లెటర్ అయింది మీరు లెక్క. ఇంతకుముందు మీరు మాకు మోసం చేశారు. అదేం పని చేయదు మేడం. అది సెకండరీ కానీ ముందు ఇల్లీగల్ అప్రోచెస్. మేడం ఇంతకుముందు మీ దృష్టిలోకి వచ్చిందా మేడం కబ్జా అవుతుంది అనేది? కబ్జా అవుతుంది అని దృష్టిలోకి రావటం అంటే మా ఈ గారు వచ్చి చూసాం. మేము చూసి మొత్తం ఎక్కడైతే ఈయన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే అప్పటికప్పుడు ఆపేసి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్ ఎనీ కాస్ట్ కొంచెం కూడా ఒక 1 ఇంచ్ కూడా లోపల జరగకూడదని ఈ గారు కూడా ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. ఫర్దర్ ఇప్పుడు మా శంకరంపేట మండలం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మీకు. ఫర్దర్ మీరు ఏం యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు? ఇప్పుడు కంప్లైంట్ ఇంకా మన ఈ గారి చేతిలోకి రాలేదండి. దాని మీద ఈ గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఈ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము చేస్తాం. ఈ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేసేస్తాం. ఎన్ని రోజులలో వెంటనే చేసేస్తాం. ఈ డిపార్ట్మెంట్లో ఈ టోటల్ ల్యాండ్ రికార్డ్ మొత్తం ఉందా మేడం మీ దగ్గర? టోటల్ ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇది అయితే ఏదైతే ఐబీ ఉందో ల్యాండ్ రికార్డ్ ప్రకారం ఉందా మీ దగ్గర? ఇది ఆన్లైన్లో ఉందా? ఆన్లైన్లో ఫీడ్ అయ్యి ఉన్నది. ఫీడ్ అయి ఉంది. ఎంత ఉంది మేడం? 4 acres ఉంది. 4.27 అన్నారు. 4.27 అన్నారు కదా. 4 acres కంప్లీట్గా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అనుకుంటున్నారు లేకపోతే ఉన్న కాడికి చేద్దామని? అది అంటే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేస్తామండి. లోపలికి వచ్చిన వాళ్ళ పరిస్థితి కబ్జాలో గురైన గోడలో కాంపౌండ్ వాళ్ళు